దేవుని మాటలను మనం ఆలకిస్తాం. మన మధ్యలో ఉన్నారు, వాటిని గ్రహిస్తారు. చక్కగా దేవుని మాటలు ఆశీర్వదించబడుతుంది. చెప్పండి అందరు గట్టిగా ఒకసారి అన్ని చెప్పండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చిరువచ్చిన సంఘానికి దేవుని దాసులకు నాకు వందనం తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మనం చదువుకున్న 111వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన దీన్ని ధ్యానిస్తూ వస్తున్నాను. ఈ యొక్క కీర్తన నుండి దేవుడు నాతో మాట్లాడిన విషయాలని ఉదయకాలంలో మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ మేము నిలబడి ఉన్నాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించినట్లుగా ఒక చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన మా దేవ, మహోన్నతుడా, మా రాజా యేసుక్రీస్తు ప్రభువా, ఉదయకాలంలో నీకు మందిరంలో ప్రభ నిలబడిన నేను నన్ను ప్రభ వట్టివాడును జ్ఞానం లేనివాడును తండ్రి. ఆయన అతివాడిని జ్ఞాపకం చేసుకుని నీకు తెలియచాటం మొదలుపరిచి మాతో నీకు వాక్యాన్ని ధారాళంగా మాట్లాడుతున్నామని ఆకాశ వాక్యాలు విప్పి నీ యొక్క వాక్యాన్ని కుమరించమని వాక్యమైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ఈ యొక్క 111వ కీర్తన మనం చూసినట్లయితే ఇందులో దాదాపుగా 10 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 111వ కీర్తనలో ఈ కీర్తన ఎవరు రాశారో అక్కడ పైన లేదు, కానీ ఈ యొక్క కీర్తన యొక్క ఉద్దేశాన్ని మనము స్పష్టంగా గమనించవచ్చు. ఈ 111వ కీర్తనని ఎవరు రాశారో తెలియదు, కానీ నా కీర్తన ఆరంభం ఎలా ఉందో ఒకసారి చూద్దాము. యెహోవాను స్తుతించుడి అని చూస్తాం మనం ఇక్కడ. యెహోవాను స్తుతించుడి అంటే కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే తన కీర్తన ఆరంభంలోనే మొట్టమొదటి పదం కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే యెహోవాను స్తుతించుడు అనే మాటతోటి ఆయన ఆరంభిస్తున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ. దీనిని హిబ్రూ భాషలో చూసినట్లయితే హల్లెలూయా అనే పదంతో ఇది ఆరంభమైనట్లుగా మనం చూస్తాము. హల్లెల్ అంటే స్తుతి, యా అంటే యావే, యెహోవా అనే మాటకు అది షార్ట్ ఫామ్ గా మనం చూస్తాము. ఈ యొక్క 111 కీర్తనను మనము 111 నుండి 117 వరకు, అలాగే 146 నుండి 150 వరకు ఉన్న కీర్తనల్ని హల్లెలూయా కీర్తనలు అంటాము. ఎందుకంటే ఈ యొక్క కీర్తనలో కూడా దేవుణ్ణి స్తుతించుడి, యెహోవాను స్తుతించుడు అనే మాటతోటి ఆరంభింపబడినట్లుగా మనం చూస్తాము. వీటిని హల్లెలూయా కీర్తనలు అంటారు. 111 నుండి 117 వరకు, అలాగే 146 నుండి 150 వరకు వీటిని హల్లెలూయా కీర్తనలు అంటారు ఇక్కడ. అయితే ఈ హల్లెల్ అంటే ఈ హల్లెలూయా అనే ఇంగ్లీష్ లో HALLE అనే దానికి స్తుతి అనే అర్థం వస్తుంది. YAH యావే అంటే యెహోవా అనే మాటకు ఇది సంక్షిప్త పదంగా మనం చూస్తాం ఇక్కడ. అంటే ఎవరిని స్తుతించాలి చెప్పండి? స్తుతి ఎవరికి? నిన్న ఈవినింగ్ దేవుని వాక్యం వింటున్నాం మేము. స్టీఫెన్ పాల్ గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన దేవుని వాక్యాన్ని అందించారు. నేను దాదాపుగా ఒక గంట సేపు ఆయన చేసే ప్రసంగాన్ని నేను టీవీ పెట్టుకుని వింటున్నాను. ఆయన ఏమన్నాడంటే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో మనం ఎంతో మందిని మనం ప్రైజ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆయన ఏమంటాడంటే పాస్టర్లను ప్రైజ్ చేయడం, లేదా సేవకులను స్తుతించడం, వారికి ఫ్యాన్ గా ఉండడం. ఆయన అంటాడు నిన్న మీకు కావాలనుకుంటే జగనన్నకు ఓటేయండి, ఆయన గుర్తు ఫ్యాన్ గుర్తు. మనం ఎవరికి ఫ్యాన్ కాదు. మన స్థుతి ఎవరికి చెందాలంట? యెహోవాకి చెందాలి మన స్థుతి. అంటే ఈ లోకంలో మనం ఎవరిని ప్రైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని సంతోష పెట్టాల్సిన అవసరం ఉందో లేదో తెలియదు, కానీ ఎవరికి స్తుతించాలంట? యెహోవాను స్తుతించుడని కీర్తనకారుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈ మొదటి వచనం నేను ఏమంటానంటే కీర్తనకారుడు ఐ కెన్ సీ హిస్ ప్రొక్లమేషన్. ఆయన దేవుణ్ణి స్తుతించాలని ఆయన ప్రచురం చేస్తున్నాడు, ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనం యెహోవాను మాత్రమే స్తుతించాలని ఆయన ఒక ప్రకటన చేస్తున్నట్లుగా మనం చూస్తాము. యెహోవాను స్తుతి
స్తుతించుదాము అంటలేడు, స్తుతించడానికి ప్రయత్నం చేయండి అంటలేడు, స్తుతించండి వీలైతే అంటలేడు. కానీ అది స్పష్టంగా ఏమంటున్నాడంటే యెహోవాను స్తుతించుడి. ఆ పదాన్ని అక్కడ ముగించాడు. అక్కడ స్తుతించుడి అది ఓపెన్ ఎండెడ్ స్టేట్మెంట్ కాదది, అది ముగించబడిన స్టేట్మెంట్, చాలా స్పష్టమైన స్టేట్మెంట్ అక్కడ మనం చూస్తాము. యెహోవాను స్తుతించుడి అని ఆ కీర్తనకారుడు ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాము. అదే వచనంలో కిందికి వచ్చినట్లయితే యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని ఆయన డిక్లరేషన్ చూపిస్తున్నాడు. ఆయన తీర్మానాన్ని ఆయన ప్రకటిస్తున్నట్లుగా చూస్తాము. మొదటి లైన్ లో ఆయన మనకి ప్రకటన చేస్తున్నాడు యెహోవాను స్తుతించుడి అని. రెండవ లైన్ కి వచ్చే వరకు ఆయన తీర్మానాన్ని ప్రకటిస్తున్నాడు. నేను మీరందరూ ఏం చేస్తారో తెలియదు కానీ, యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరిని పూజిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదను అని యెహోషువ అన్నట్లుగా కీర్తనకారుడు ఏమన్నాడంటే యెహోవాను స్తుతించుడి. మీరు స్తుతిస్తారో లేదో తెలియదు కానీ నేను నా దేవుడైన యెహోవాను నా పూర్ణ హృదయంతో జనుల మధ్యలో సమాజం మధ్యలో నేను ఆయన స్తుతిస్తాను అని కీర్తనకారుడు ఆయన తీర్మానాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఎంత అద్భుతమైన ప్రారంభంతో ఈ యొక్క కీర్తన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క కీర్తనకారుడు ఎవరో మనకు తెలియదు కానీ ఆయన రాసిన ఉద్దేశాన్ని మనము గుర్తెరగవలసిన వారమై ఉన్నాము. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలను దేవుణ్ణి స్తుతించడానికి, వారి హృదయాలను సిద్ధపరచడానికి ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క కీర్తన ద్వారా ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆయన చేసిన మేళ్లను ఆయన మనం దేవుడిగా కలిగి ఉండి మనం ఆయన్ని స్తుతించాలంట. అంత మాత్రమే కాదు, రెండో లైన్ లో వస్తే వేర్ వి హావ్ టు ప్రైజ్ హిమ్, ఎక్కడ మనం ఆయన ఆరాధించాలి? సమాజం మధ్యలో, జనుల మధ్యలో, డోర్ వేసుకొని ఇంట్లో 4 గోడల మధ్యలో కాదు, ఎవరు చూడనప్పుడు కాదు, సమాజం మధ్యలో బహిరంగంగా మనము దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి బహిరంగంగా దేవుణ్ణి ఆరాధిస్తే దేవునికి వచ్చే లాభం ఏంటి? దేవుని కార్యాలను మనం వివరిస్తాం. మన ఆరాధనలో ఏముంటుంది చెప్పండి? మన ఆరాధనలో ఏముంటది? ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకొని, దేవా నా జీవితంలో నువ్వు ఇది చేసావు కాబట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. దేవా నన్ను ఆదరించావు, నీకు స్తుతి. నా ఆరోగ్యాన్ని కాపాడావు, నీకు స్తుతి. నన్ను పోషించావు, నీకు స్తుతి. నన్ను రక్షించావు, నీకు స్తుతి. నాకు ఇచ్చిన కాపుదలను బట్టి, నా కుటుంబం యొక్క అభివృద్ధిని బట్టి, నా యొక్క ఆర్థిక స్థితిని బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి, నా సామాజిక స్థితిని బట్టి, నా ఉద్యోగ స్థితిని బట్టి, మరి దేన్ని బట్టి అయినా కూడా మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఇది కారణము కాదు అని చెప్పగలమా? ఏదైనా మనం కారణము తీసుకొని నేనంటాను ఉదయకాలంలో నేను వేసుకున్న బట్టల బట్టి కూడా దేవుణ్ణి ఆరాధించగలను. నేనంటాను నేను పెట్టుకున్న గ్రీన్ పెన్ ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించగలను. నేనంటాను దేన్ని బట్టి అయినా కూడా దేవుణ్ణి ఆరాధించడానికి we need not to have any reason. మనకి ఎటువంటి కారణం అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్ అయినది. ఆయన అవధులు లేని ప్రేమ, పరిమితులు లేని ప్రేమ. నువ్వు ఇది చేస్తేనే నేను ఇది చేస్తాను అని ఆయన మనల్ని ప్రేమించలేదు. కాబట్టి మనం ఉదయకాలంలో దేవుణ్ణి ఆరాధించబద్దులమైనామని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. కీర్తనకారుడి ప్రొక్లమేషన్ ఏంటి? ఆయన ప్రకటన ఏంటి? యెహోవాను స్తుతించుడి. ఉదయకాలంలో మనం కూడా మన ప్రకటన ఏమై ఉండాలి అంటే, మనకి తీర్మానం ఏమై ఉండాలంటే నేను యెహోవాను స్తుతిస్తాను, జనుల మధ్యలో, సమాజం మధ్యలో, అనేకుల మంది మధ్యలో, సంఘములో నేను ఆయన ఆరాధిస్తానని మన ప్రకటన కూడా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క 111 కీర్తనలో ఉన్న 10 వచనాల్లో 8 వచనాలు ఎలా ఉన్నాయంటే కప్లెట్స్, అంటే రెండు స్టేట్మెంట్లు చూస్తాము. 9-10 వచనాల్లో ఒక ట్రిప్లెట్ ని మనం చూస్తాము. అదే విధంగా 111 కీర్తన, 112 కీర్తన, ఈ రెండింటిని కలిపి ట్విన్ సామ్స్ అంటారు. వీటిని కవల కీర్తనలు అంటారు. వీటిని 111, 112. ఎందుకంటే 111 ఎలా ముగింపబడిందో 112 దాని నుండి ఆరంభమైనట్లుగా మనం చూస్తాం. తర్వాత మీరు చదువుకోండి ఆ విషయాలన్నీ కూడా. ప్రతిదీ మనం ఇక్కడ ధ్యానం చేయడానికి సమయం లేదు కానీ అలా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ యొక్క 111 కీర్తనలో మొదటి
ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాము. దేవుడి గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తాం 111వ కీర్తనలో, 112వ కీర్తనలో ఆయన ప్రజల గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఈ రెండింటిని కూడా కవల కీర్తనలు మనం చెప్పుకోవచ్చు. 112వ కీర్తనలు కూడా 10 వచనాలు ఉంటాయి. 112వ కీర్తనలో కూడా మొదటి 8 వచనాలు కప్లెట్స్, 9, 10 వచనాలు ట్రిపులెట్. ఈ విధంగా దీన్ని కవల కీర్తనలు అని చెప్పవచ్చు. 111వ కీర్తన మీరు చూడండి, మొదటి 8 వచనాల్లో ప్రతి దాంట్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. డు నాట్ కౌంట్ ద లైన్స్ బట్ కౌంట్ ద స్టేట్మెంట్స్. అట్లా మనం చూస్తే 8 వచనాల్లో ప్రతి వచనంలో కూడా 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. 9, 10 వచనాల్లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని మొదటి 8 వచనాలు కప్లెట్ అంటాం, 9, 10 ట్రిప్లెట్ అంటాం. 111వ కీర్తనని 112వ కీర్తన అదే పోలికలో, అదే ఆర్డర్ లో, అదే విధంగా వ్రాయబడింది. కాబట్టి వీటిని ట్విన్ సామ్స్, కవల కీర్తనలు దీన్ని అని అంటారు ఇక్కడ. అయితే ఈ యొక్క కీర్తనకారుడు ఎవరో మనకు తెలియదు. కీర్తన ఎప్పుడు వ్రాయబడిందంటే ఇశ్రాయేలీయులు బబులోను చెరలో విడిపించబడిన తర్వాత ఈ కీర్తన వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. ఇందులో 10 వచనం ఉన్నట్లుగా మనం చూస్తాము. దీంట్లో మూల వచనం ఏంటంటే, ఒకసారి చూద్దామా 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. అంటే దేవుని కార్యములు, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి ఈ యొక్క కీర్తన వ్రాయబడినట్లుగా ముఖ్యాంశంగా మనం చెప్పుకోవచ్చు. 2వ వచనంలో మనం దేవుని గొప్ప క్రియలను మనం చూస్తాము. 3వ వచనంలో ఆయన మహిమ ప్రభావం గల క్రియలను చూస్తాము. చూద్దాం ఒకసారి 3rd verse. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది. ఎటువంటి కార్యములు చేసే మన దేవుడు? మహిమా ప్రభావములతో ఉన్న క్రియలు ఆయనవి. 2వ వచనంలో ఆయన క్రియలు ఎలా ఉంటాయంటే అద్భుతమైన క్రియలు, గొప్ప క్రియలు, గ్రేట్ డీడ్స్ అంటారు వాటిని, గొప్ప క్రియలు చూస్తున్నాము. 3వ వచనంలో మహిమా ప్రభావం గల క్రియలను చూస్తాము. 4వ వచనం చూద్దాము ఒక్కసారి. అక్కడ ఆయన తన ఆశ్చర్య కార్యములకు, అంటే హిస్ డీడ్స్ ఆర్ వండర్, అద్భుతమైన క్రియలు చేసే దేవుడు ఆయన. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఒక్కసారి 6వ వచనం చూద్దామా. తన క్రియల మహాత్యమును, అంటే మహాత్యం గల క్రియలు చేసే దేవుడు అని మనం చూస్తాము. 7వ వచనం చూద్దామా ఒక్కసారి. ఆయన చేతి కార్యములు, ఆయన క్రియలు ఆయన చేతి నుండి వస్తాయంట. ఆయన గొప్ప క్రియలు చేసే దేవుడు ఆయన. ఆయన మహిమా ప్రభావం గల క్రియలు చేసే దేవుడు ఆయన. ఆశ్చర్య క్రియలు చేసే దేవుడు ఆయన. మహాత్యము గల క్రియలు ఆయన. ఆయన క్రియలు ఆయన చేతి నుండి వస్తాయని ఇక్కడ మనం చూస్తాము. అంటే ఈ క్రియలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినాయి కాబట్టి వాటిని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క కీర్తన హల్లెలూయా కీర్తన మాత్రమే కాకుండా ఇది ఒక చారిత్రాత్మకమైన కీర్తన, హిస్టారికల్ సామ్ అని కూడా దీన్ని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పండి, దేవుని క్రియ మొట్టమొదట ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆరంభమైంది చెప్తారా ఎవరైనా? ఏదైనా తోటలో ఆయన క్రియ ఆరంభమైంది. ఆయన చేతి పని అయిన ఆదాము హవ్వలు సృష్టింపబడి ఆయన క్రియ అక్కడ ఆరంభమైంది. వారు పాపము చేయ ఆయన ఒక క్రియ చేసి వారిని విమోచించినట్లుగా మనం చూస్తాము, వారు రక్షించినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా యోబు జీవితంలో ఆయన అద్భుతమైన క్రియలు చూస్తాము. అబ్రహాము జీవితంలో ఆయన అద్భుతమైన క్రియలు చూస్తాము. ఇస్సాకు జీవితంలో అద్భుతమైన క్రియలు చూస్తాము. యాకోబు జీవితంలో అద్భుతమైన క్రియలు చూస్తాము. ఇశ్రాయేలు జీవితంలో అద్భుతమైన క్రియలు చూస్తాము. ఈ రోజు ఆయన వీటన్నిటిని పక్కన పెట్టి ఒక మహా అద్భుతమైన క్రియను ఆయన చేసి ఉన్నాడు మన కోసమై. తండ్రి సన్నిధిలో ఆయన కుడిపార్శ్వం మందు కూర్చొని ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని దాన ప్రతిగానములచే ఆరాధింపబడుతున్న ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని, మహిమ ప్రభావముతో ఉన్న స్థానాన్ని, రైట్, తెలుగుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, పెద్దల ద్వారా, దూతలతో, వేవేల దూతల పరివారంతో ఆయన ఆరాధింపబడుతున్న ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి 30 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చివరి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి చివరి 3 దినాలు ఆయన అప్పగించుకొని సమాధిలోకి వెళ్ళి సమాధిని జయించి పరలోకానికి వెళ్ళి ఆయన నేటికి కూడా క్రియ చేస్తున్నాడు. ఏంటా క్రియ? పోయిన వారం మనం విన్నాం శ్యామ్ ద్వారా.
ఆయన యాజకత్వ క్రియ చేస్తున్నాడు. ఆయన నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన యాజకుడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన పరలోకంలో నీ కోసమై నా కోసమై విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తాము. ఆయన పరలోకంలో నీ కోసమై నా కోసమై నివాసం సిద్ధం చేస్తున్నట్లుగా మనం చూస్తాము. ఆయన పరలోకంలో నీ కోసమై నా కోసమై కిరీటం సిద్ధం చేస్తున్నట్లుగా మనం చూస్తాము. ఆయన పరలోకంలో నీ కోసమై నా కోసమై జీతం సిద్ధం చేస్తున్నాడు. చూసారా, ఆయన క్రియలు ఎంత ఉన్నతమైనవి, ఆయన క్రియలు ఎంత అద్భుతమైనవి. ఆయన క్రియ కొనసాగుతూనే ఉంది. ఆయన క్రియలు ఎప్పటి వరకునే తెలుసా, మనం వెళ్ళి ఆయనతో పాటు నిరంతరము మన క్రియ ఆరంభించేంత వరకు ఆయన తన క్రియను కొనసాగిస్తూనే ఉంటాడు. ఏంటి, ఎటువంటి క్రియ మనం చేయబోతుంది చెప్పండి? ఆయన సన్నిధిని చేరి ఆయన పరిశుద్ధుడు 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 అని ఆఖరి తప్పులు లేక మహిమ వస్త్రం ధరించుకొని ఆయన ఆరాధించడానికి మనము మన క్రియ ఆరంభిస్తాం కదా, అప్పటి వరకు ఆయన క్రియ కొనసాగుతూనే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన క్రియ చేసిన దేవుడిగా మనం ఇక్కడ చూస్తాము. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఒక అద్భుతమైన క్రియ దేవుడు చేసి నిన్ను నన్ను ఆయన మందిరంలో కూర్చుండబెట్టాడు ఈ రోజు. కాబట్టి దేవుని నామానికి మనము మహిమ చెల్లించాలి. ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క 111వ కీర్తన చాలా చిన్న కీర్తన, 10 వచనాలు మాత్రమే ఉన్నాయి. దీనిని ఎట్లా మనం డివైడ్ చేసుకుందాం. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా వెబ్సైట్ వాడే వాళ్ళు ఏం చేస్తారండి, www అంటే ఏం చెప్పండి, వరల్డ్ వైడ్ వెబ్, అంతే కదా, రైట్. ఈ 111వ కీర్తనని మనం కూడా అదే విధంగా 3 విధాలుగా మనము దీన్ని విభాగించుకోవచ్చు. 1 1 1 కదా, 3 నంబర్లు సేమ్ ఉన్నాయి కదా. నా డివిజన్ కూడా అట్లాగే ఉండాలని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా తలంపించాడు. దాని మీద పంచుకుంటున్నాను. మొదటి 3 వచనాల్లో వర్షిప్, దేవుణ్ణి ఆరాధించాలి. 4 నుండి 6 వరకు వండర్, దేవుని ఆశ్చర్యమైన క్రియ గురించి మాట్లాడుతున్నాడు. 7 నుండి 11 వరకు విజ్డమ్. మొదటి 3 వచనాల్లో వర్షిప్, 4 నుండి 6 వరకు వండర్, 7 నుండి 10 వరకు విజ్డమ్. నేనేం చేస్తున్నానంటే దీన్ని వరల్డ్ వైడ్ వెబ్ తో కూడా దీన్ని అనుసంధానం చేస్తున్నాను. వర్షిప్ ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి? వరల్డ్, ప్రపంచమంతా కూడా ఆయన నామమున మోకరించి ఆయన్ను ఆరాధించాలి. రైట్. వండర్, వెబ్ వైడ్, ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రపంచమంతా విశ్వమంతా కూడా చెంది ఉన్నాయి. 4వది విజ్డమ్, మనకు జ్ఞానం రావాలంటే నేను ప్రశ్న అడిగాను అనుకోండి, మీకు తెలియని ప్రశ్న, మీరు వెంటనే ఫోన్ తీసుకొని ఏం చేస్తారు చెప్పండి, ఎక్కడ సెర్చ్ చేస్తారు? వెబ్, వరల్డ్ వైడ్ వెబ్. నేను అంటాను వర్షిప్, వండర్, విజ్డమ్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తుండగా మొదటి 3 వచనాలు దేవుణ్ణి ఆరాధించాలని, 4 నుండి 6 వరకు ఆయన ఆశ్చర్య క్రియలను మనం చూస్తాము. 7 నుండి 11 వరకు ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం చూస్తాము. అయితే ఈ మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన మొదటి వచనంలో మనం చూసాం ప్రొక్లమేషన్ అని చెప్పేసి, 2వ వచనంలో మనం చూసాము డిక్లరేషన్ అని చెప్పి మనం చూసాము. అయితే ఈ మొదటి వచనంలో ఆయన, నేను ఏం చేశానంటే డిఫరెంట్ బైబిల్స్ కూడా సెర్చ్ చేశాను. కేజీవి, కింగ్ జేమ్స్ వర్షన్ లో ఏముంది, NIV లో ఏముంది, హీబ్రూలో ఏముంది, తెలుగులో ఏముంది. అయితే నేను ఎప్పుడైతే NIV లో చదివానో అక్కడ ఏముందంటే I will extol అనే పదానికి మీనింగ్ ఎవరైనా చెప్తారా? I will extol అన్న పదానికి మీనింగ్ ఏంటంటే, ఎక్స్టోల్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే కీర్తించుట, పొగడుట లేదా ప్రశంసించుట. ఏమని పొగడాలి, ఏమని కీర్తించాలి, ఏమని ప్రశంసించాలి? ఆయన ప్రశంసకు ఆయన అర్హుడు, మన కీర్తనకు ఆయన అర్హుడు, మన పొగడతకు ఆయన అర్హుడు. ఎందుకు అంటే ఆయన క్రియ చేసి ఉన్నాడు, చేశాడు, చేస్తున్నాడు, చేయబోతాడు. కాబట్టి ఆయన క్రియకు అర్హుడు అని మనం చూస్తాం ఇక్కడ. అంత మాత్రమే కాకుండా ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, 2వ వచనం చూద్దామా? ఆయన క్రియలు గొప్పవంట. వై వి నీడ్ టు వర్షిప్ హిమ్? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఆయన చేసిన క్రియ గొప్ప క్రియ అని మనం చూస్తాము. రైట్. ఇంకా 3వ వచనం చూద్దాం ఒక్కసారి. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది. ఎవరైనా నిన్ను
మహింపరిస్తే నీవు వాడికి థ్యాంక్స్ చెప్తావా? ఎవరైనా నీకు సహాయం చేస్తే నీవు వాడిని పొగుడతావా? అంతే కదా. అయితే దేవుడు కూడా ఆయన చేసిన కార్యం ఎలాంటిదంట? గొప్ప కార్యము అని మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా ఆయన కార్యము మహిమా ప్రభావంతో కూడినదని మనం చూస్తాము. కాబట్టి మనము మొదటి 3 వచనాలు మనం చూస్తాము. దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలో మనం చూస్తాము. ఎందుకు అంటే ఆయన క్రియలు గొప్పవి, ఆయన క్రియలు మహిమతో కూడినవని మనం చూస్తాము. రెండవదిగా 4 నుండి 6 వరకు మనం గమనించినట్లయితే వండర్ అని మనం చూస్తాము. ఎటువంటి క్రియలు అంటే ఆయనవి? ఆయన క్రియలు ఆశ్చర్యము. మన దేవుడు ఆయనకున్న పేరు నుండి చెప్తారు. ఒక పేరు ఆశ్చర్యకరుడు. ఆయన క్రియలు మాత్రమే కాదు, ఆయనకున్న నామములో ఒక నామం ఏంటి? ఆశ్చర్యకరుడు ఆయన కదా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన క్రియలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. 5వ వచనం ప్లీజ్. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చును. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము ఎటువంటి క్రియ ఆయన చేస్తున్నాడు అంటే ఆయన తన యందు భయభక్తులు గల వారికి ఆహారం ఇచ్చే దేవుడిగా మనం చూస్తాము. 9వ వచనం చూద్దాము ఒక్కసారి. 6వ వచనం చూద్దాము ఒక్కసారి. ఆయన స్వాస్థ్యమునిచ్చే దేవుడు అంట. ఆహారంనిచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన స్వాస్థ్యమునిచ్చే దేవుడు. 9వ వచనం చూద్దామా. ఆయన మన విమోచనము అని చూస్తాం. ఇక్కడ మనల్ని విమోచించిన దేవుడిగా చూస్తాము. కాబట్టి ఆయన క్రియ ఎలాంటిది? ఆశ్చర్యమైన క్రియ. ఎటువంటి క్రియ ఆయనది? ఆయన మనకు ఆహారం ఇచ్చే దేవుడు, స్వాస్థ్యమునిచ్చే దేవుడు, ఆయన మనల్ని విమోచించే దేవుడిగా మనం చూస్తాం. ఒకసారి 10వ వచనం చూద్దామా. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. మనము ఆయన మనకు జ్ఞానమునిచ్చే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మాత్రమే కాదు, ఆయన స్వాస్థ్యం ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన ప్రజలకు విమోచనిచ్చే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన జ్ఞానమునిచ్చే దేవుడు అని మనం చూస్తాము. ఇంత అద్భుతమైన క్రియలను ఆయన మన ఎడల చేసి ఉన్నాడు. ఈరోజు మనము పోషింపబడుతున్నాము అంటే ఆయన ఇచ్చిన ఆహారమే. ఈరోజు మనకున్న స్వాస్థ్యము ఆయనే. మనల్ని విమోచించిన వ్యక్తి ఎవరు? మన విమోచించిన దేవుడు ఎవరు? ఆయనే. మనకున్న జ్ఞానం ఎవరిది? ఆయనదే. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన అద్భుతమైన క్రియలు, ఆశ్చర్యమైన క్రియలు అని ఈ కీర్తనకారుడు రాస్తున్నట్లుగా మనం చూస్తాము. ఒకసారి చూద్దామా. 3వదిగా విజ్డమ్. దీన్ని వివరించడానికి చాలానే ఉంది, కానీ ఇప్పుడు సమయం నేను తీసుకోవట్లేదు. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. 3వదిగా విజ్డమ్. 7 నుండి 11 వరకు మనం చూసినట్లయితే విజ్డమ్ అంటే జ్ఞానము, జ్ఞానానికి మూలము అని మనం చూస్తాం. ఇక్కడ వేర్ విజ్డమ్ స్టార్ట్స్. 10వ వచనం చూద్దాం ఒక్కసారి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. రైట్. ఒక్కసారి యోబు 28:28 చూద్దాము ఒక్కసారి. యోబు 28:28. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 28:28. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు. 111 చెప్పిన 10వ వచనం కూడా ఏమని మనతో మాట్లాడుతుంది అంటే యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలమని మనం చూస్తాము. ఒక్కసారి సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం చూద్దామా. బుక్ ఆఫ్ ప్రోబ్స్ చాప్టర్ 1:7. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అదే సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం చూద్దామా. 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఈ అన్ని వాక్యాల్లో కూడా జ్ఞానానికి ఆధారం ఏంటి? యెహోవా యందలి భయము భక్తి. మరి ఈ భయం భక్తి ఎక్కడ వస్తుందో చూద్దాము ఒక్కసారి. కీర్తనలు 34వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 34:11. ఈ భయం భక్తి మనం నేర్పించే వారు ఎవరో చూద్దాం. ఇక్కడ పిల్లలారా మీరు వచ్చి ఎక్కడికి రావాలమ్మా? ఈ ఉదయకాలంలో భయం భక్తి లేని వారు ఎవరు అంటే దేవుని మందిరానికి రానివారు, దేవుని వాక్యం విననివారు, దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టేవారు, దేవుని సన్నిధికి దూరంగా ఉండేవారు. మనకు భయం భక్తి రావాలి అంటే ఆయన మందిరములో మనం కనపడాలి,
మన బిడ్డల్ని కూడా సండే స్కూల్కి పంపించి చిన్న వయసు నుండి ఆయన భయభక్తుల్లో వారిని మనము పెంచాలి. యవనస్తులను కూడా దేవుని మందిరాన్ని నడిపించాలి, యవనస్తుల వీటికి నడిపించాలి. దేవుని భయంలో భక్తిలో వారిని పెంచాలి. పెంచినప్పుడు వారికి ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుందంట. ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుందంట. అయితే ఈ భయము భక్తి లేకపోతే ఏమవుతుందో చూద్దాం ఒక్కసారి. ఆదికాండం 20:11 వచ్చిన భయము భక్తి లేకపోతే జ్ఞానం రాదు. అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒక్కసారి. అబ్రహాము ఒక్కసారి ఆలోచిద్దామా. ఇది భయము భక్తి లేకపోతే ఏమొస్తుందంట? మరణం వస్తుందంట, చావు వస్తుందంట. ఏమొస్తుంది? భయము భక్తి లేకపోతే ఏమొస్తుంది? మరణం వస్తుందని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి భయము భక్తి ఉంటే మనకు జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటే మనం మరణాన్ని తప్పించుకుంటామని దేవుని వాక్యం నేరుగా మనతో మాట్లాడుతుంది. చూసారా, యెహోవా యందలి భయభక్తులు. ఎవరికైనా తెలివి జ్ఞానం కొదువగా ఉంటే వారు ఏం చేయాలంట? ఆయన అడిగితే ఆయన మనకు జ్ఞానాన్ని, భయము భక్తిని అనుగ్రహించే దేవుడు, జీవాన్ని కూడా అనుగ్రహించే దేవుడిగా మనం చూస్తాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన క్రియలు గొప్పవి. ఆ క్రియలో భాగంగా ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. అయితే ఆయన కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాము ఒక్కసారి. 3వ వచనం 2వ లైన్ ప్లీజ్. ఆయన నీతి నిత్యము నిలకడగాను. ఇక్కడ ఏముంది? నిత్యము అంట. ఎప్పుడు? నిత్యము. 5వ వచనం చూద్దామా. ఆయన నీతి నిత్యం అంట. 3వ వచనంలో ఇక్కడ నిబంధన నిత్యం అంట. ఆయన నిబంధన ఎలా ఉండదంట? నిత్యము ఆయన నిబంధన. 8వ వచనం చూద్దామా ఒక్కసారి. ఒక్కసారి పైలైన్ చెప్దామా. ఒక్కసారి పైలైన్. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడినవి. ఆయన శాసనములు నిత్యము, ఆయన నీతి నిత్యము, ఆయన నిబంధన నిత్యము, ఆయన శాసనములు నిత్యము. 9వ వచనం చూద్దామా. నిత్య నిబంధన మనం చూస్తాం ఇక్కడ. నిత్యమైన విమోచన మనం చూస్తాం ఇక్కడ. 10వ వచనం చూద్దామా. స్తోత్రము నిత్యము. 3వ వచనంలో మనం చూస్తాము ఆయన నీతి నిత్యము. 5వ వచనంలో ఆయన నిబంధన నిత్యము. 8వ వచనంలో ఆయన శాసనములు నిత్యము. 9వ వచనంలో మన విమోచన నిత్యము. 10వ వచనంలో స్తోత్రము. మీరు చెప్పండి ఇప్పుడు ఒక ప్రశ్న. స్తోత్రము ఎప్పుడు ఆగిపోతుంది? మనం మరణించిన తర్వాతనా? యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనా? యుద్ధ యుద్ధములు ఉండబోయేది ఏంటి చెప్పండి. యుద్ధ యుద్ధములు ఉండబోయేది ఏంటి? ఆయన 2వ రాకడ వచ్చిన తర్వాత, సంఘం కొనుక్కోబడిన తర్వాత, మనం ఆయనతో ఉన్నప్పుడు మనం చేయబోయేది కూడా ఏంటి? అది ఎంతకాలం? అది ఇద్దరి పర్టికులర్ టైం పీరియడ్ ఫర్ దాట్. యుగ యుగములు మనము ఆయన్ని స్తోత్రించబోతున్నాము, ఆయన్ని కీర్తించబోతున్నాము. కాబట్టి ఏమి నిత్యం అంట? స్తోత్రము నిత్యము. మొదటి వచనం తెలుపుతున్నాయి మళ్ళా. యెహోవాను స్తుతించుడి. ఆయన స్తోత్రము నిత్యము. మనం ఏం చేయాలి? యెహోవాను స్తుతించుడి. కీర్తనకారుడు మనతో మాట్లాడినట్లుగా మనం కూడా ఆయన చేసిన మేలును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, ఆయన క్రియలు గొప్పవి కాబట్టి, ఆయన క్రియలు మహిమదొక్కున్నవి కాబట్టి, ఆయన క్రియలు ప్రభావంతో ఉన్నాయి కాబట్టి, ఆయన క్రియలు ఎన్నిటికి నిలిచినవి కాబట్టి, ఆయన క్రియలు నిత్యము కాబట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి ఆయన నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ సమాజ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆరోగ్య జీవితంలో, నీ మానసికమైన జీవితంలో, నీ ఆర్థికమైన జీవితంలో ఆయన చేస్తున్న మేలను బట్టి హృదయకాలంలో దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నాడు. యెహోవాను స్తుతించు. ఆ విధంగా చేయడం దేవుడు మనకు సహాయం చేయించాలి.
దయగా అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి మాసము మొదటి పునరుద్ధాన దినాన ఆయన యొక్క శరీరములో రక్తములో పాలు పొందబోతున్నటువంటి మనము చూపుల ద్వారా, తలపుల ద్వారా, మాటల ద్వారా, నడకల ద్వారా ఒకవేళ అపరాధముల చేత మనము బంధించబడి ఉన్నాము పరిశీలన చేసి